ఆంజనేయమతి పాటలాననం ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. హనుమంతుని వైభవాన్ని మనం ముచ్చటించుకుంటున్నాం. విభుః అంటే అధిపతి. ప్రభువు అన్నా విభువు అన్నా ఈ రెండు శబ్దాలకు అర్థం పరిపాలించువాడు. విభుని లక్షణం వైభవం, అనగా హనుమంతుడు మనల్నందరినీ పరిపాలిస్తాడు. అంటే ఇంత పూర్వం మనల్ని పరిపాలించలేదా అంటే ఆ పరిపాలన వేరు, ఇప్పుడు పరిపాలన వేరు. అప్పుడు పైనలాగా బాగున్నారా లేదా అని ఒక పలకరింపు మాత్రమే చేశాట. కానీ ఆయన చరిత్ర వింటే ఆ క్షణం నుంచి వాడి బాధ్యత మొత్తం తానే స్వీకరించి ఇంకా జీవితంలో ఎప్పుడూ వాడికి ఏ కష్టం రాకుండా సర్వకాల సర్వావస్థల్లో కాపాడతాడు. ఆ కాపాడే లక్షణానికి వైభవము అని పేరు అన్నమాట. అందుకే తరచుగా వైభవం వైభవం అంటే ఏమిటనమాట, లోకాలని పరిపాలించే అపూర్వ శక్తి వెంకటేశ్వర వైభవం అంటున్నాం. అంటే ఆయన యొక్క ప్రభుత్వం అలా ఉన్నది అని చెప్పడం. సదా రామ రామేతి రామామృతం తే సదా రామమానంద నిష్యంద కందం పిబంతం సమస్తం హసంతం సుదంతం హనుమంతమంతర్భజేతం నితాంతం. నితాంతం అంటే ఎల్లప్పుడూ. నేను ఎల్లవేళలా హనుమంతుణ్ణి ధ్యానం చేస్తున్నాను. ఎందుకు హనుమంతుణ్ణి ధ్యానం చేస్తున్నాను? ఎప్పుడూ రామనామాన్ని ఆయన తాగుతున్నాడు గనక. రామనామం తాగేవాడంటే నాకు గురువుతో సమానం. రామనామం తాగేవాడు ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటాడు. అందుకే హసంతం అన్నారు. హసన్ అంటే నవ్వువాడు, హసంతం ఎప్పుడు అలా నవ్వుతూ ఉంటాడట. రోజు రామ రామ అనేవాడు, రోజు రామకథ వినేవాడు, రాముడిని దర్శనం చేసుకునేవాడు, ఏడవడు. ఎందుకంటే మన ఏడుపంతా రాముడే ఏడ్చట. ఎంత చమత్కారం చేశాడు ఆయన. మీ బదులు ఆయన యావజ్జీవితం ఏడ్చేశాడు. సీత సీత అని తలుచుకుని అరణ్యవాసం చేస్తున్నప్పుడు, కిష్కింద దగ్గర ఋష్యమోగ పర్వతం దగ్గర ఉన్నప్పుడు మనకి రాబోయే ఏడుపులన్నీ ఆయనే స్వీకరించి మన బదులు యావజ్జీవితం ఆయన దుఃఖించాట. ఇంకా నువ్వు కొత్తగా దుఃఖించవలసిన అవసరంలా, సంపూర్ణంగా రాముడి మీద బాధ్యత పెట్టేయి, రామ అనుకో. అప్పుడు నీకు నవ్వు తప్ప మరొకటి రాదు. నమ్మకంతో ఉండాలి. కాకపోతే ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత ఎక్కువగా అది ఫలిస్తుంది. కాబట్టి రాముణ్ణి నమ్మి రామనామస్మరణ చేస్తే దుఃఖం ఉండదు, నవ్వు ఉంటుంది. అందుకే హనుమంతుడు ఎప్పుడు చిరునవ్వుతో ఉంటాడు. దాంతోపాటుగా ఇంకేం చేసేట, సుదంతం మంచి దంతము కలిగినవాడు. మనందరికీ దంతాలున్నాయి, కానీ అయినంత మాత్రం చేత మనం సుదంతులం అవ్వలేం. ఎప్పుడు సుదంతుడవుతాడు? ఈ దంతములతో రామనామస్మరణ చేసినంత వరకు. మన ముఖం ఒక యంత్రం. కొంచెం జాగ్రత్తగా వింటే క్రమక్రమంగా హనుమంతుడి గొప్పతనం తెలుస్తుందన్నమాట. మన ముఖంలో నుంచి శబ్దాలు బయటికి రావడానికి ఈ అవయవాలన్నీ పనికొస్తాయి. అందులో కొన్ని శబ్దములు నాలుకతో, కొన్ని దంతంతో, కొన్ని కంఠంతో పలుకుతాం. అందుకే అకుహ విసర్జనీయానాం కంఠ. అ అనండి, ఇక్కడి నుంచి పలుకుతారు మీరు. క అనండి, కంఠంతో పలుకుతారు. హ అనండి, వెంటనే మీకే తెలుస్తుంది ఇక్కడి నుంచి వస్తుంది శబ్దం. అందుకే వీటిని ఏమన్నారు, అకుహ విసర్జనీయానాం కంఠ. కంఠము నుండి పుడతాయి. ఆ క హ విసర్గతో కూడినవన్నీ కంఠం నుంచి పుడతాయి. ఇచు యశానాం తాలుహు. ఈ అనండి, చ అనండి, యా అనండి, శా అనండి. ఇవి తాళవ్యాలు అన్నమాట. మీకు వెంటనే తెలిసిపోతుంది. ఈ అనగానే, చ అనగానే, శా అనగానే టక్కరవి మనకి తాళవ్యములుగా ధ్వనిస్తాయి. ఋటురషాణం మూర్ధాహ. రు అనండి, ట ష అంటే ఈ పైకి వెళ్ళి నాలుగు తగులుతుంది, మూర్ధన్యాలన్నారు. ఉపూ పద్మానీయానాం ఓష్టౌ. ఉ ప అనగానే ఈ పెదవులు కలుస్తాయి, అందుకే ఓష్టములు అన్నారు వీటిని. వెంటనే ప అనగానే చూసారా, రెండు పెదవులు కలుస్తాయి. దీంతో పాటుగా నాసికానుస్వారస్య, ముక్కుతో పలుకుతాం. ఏది? నాసికతోటి. అనుస్వారం సున్నా,
రామం అనగానే ఆ చివరి సున్నా ముక్కుతో పలుకుతాం. యమగణనానాం నాసిక ఇඤ ఇణి నా నా మా ఇవి కూడా అనుస్వారాలు. వీటిల్లో స అనే అక్షరము దంత్యం. స అనగానే దంత్యం. ఈ దంత్యము సీత అనే శబ్దానికి మొట్టమొదటి అక్షరం సకారమే కదా. ఈ స స అనాలంటే దంతములు పనికొస్తాయి. దంతములతో నిరంతరం సీతారాముల్ని తలుచుకోవటం వల్ల ఆయన దంతములు సుదంతములు అయిపోయాయిట. ర స ఈ రెండు పలకాలంటే దంత ప్రయత్నం కూడా కావాలి. ఇవి లేకపోతే ఎట్టి పరిస్థితులలోనూ ఈ శబ్దాలు స్పష్టంగా రావు. సీతారాములిద్దరిని మనస్సులో పెట్టుకుని నిరంతరం తలుచుకోవడం వల్ల ఆయన దంతముల నుంచి ఆ శబ్దములే వచ్చాయి గనక ఆయన సుదంతుడయ్యాట. మనం కూడా భగవన్నామానికి ఈ దంతాలని నాలుకని ఉపయోగిస్తే మన దంతములు సుదంతములవుతాయి. మన నాలుక సుజిహ్వ మంచి నాలుక అవుతుందన్నమాట. హనుమంతుడి నోటి వెంబడి అపశబ్దము రాదు. శ్రీకృష్ణుడికి ఒక భార్య ఉన్నది, ఆవిడ పేరు సుదంత. ఆవిడకి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే అష్టమహిషులలో ఒక్కసారైనా కృష్ణుడిని కొంచెం దెప్పిన వాళ్ళు ఉన్నారట, కానీ ఆవిడ ఎప్పుడు దెప్పలేదట. ఆవిడకి రుక్మిణీదేవి కూడా ఒకానొక సందర్భంలో కృష్ణుడిని కొంచెం దెప్పింది, మీకు భాగవతంలో ఉంటుంది. కానీ సుదంత అనే భార్య మాత్రం ఏనాడు శ్రీకృష్ణ పరమాత్ముడిని మాట వరుసకు కూడా తన నాలుగుతోటి తన దంతములతోటి దెప్పలేదు గనక సుదంత. అదిగో హనుమంతుడు అంతటి వాడు. రామ రామ అని సుదంతుడయ్యాడు. లోకములలో ఉన్న దివ్యశక్తులన్నిటినీ రామనామం తనలో ఇముడ్చుకున్నది. రామనామం తాగాడు గనక ఆయన సమస్త లోకాలని లోపలికి స్వీకరించిన వాడు అయ్యాడు. అదన్నమాట పిబంతం అంటే కేవలం రామనామం తాగడం అనే వంకతోటి ఈ జగత్తంతటిని తనలో ఇముడ్చుకున్నాడు. అటువంటి హనుమంతుణ్ణి అంతర్భజే, లోపల లోపల ధ్యానం చేస్తున్నాను, పైకి కాకుండా. పైకి ఎన్నిసార్లు ఉచ్చరించినా అంతర్భజన లేకపోతే ఆ మానవుడికి జీవితంలో మోక్షం రాదు. ఏకాగ్ర చిత్తుడై జపం చెయ్యాలి. అలా చెయ్యాలంటే హృదయం ఎప్పుడు అంతస్సులోకి వెళ్ళాలి, అంతర్ముఖం అవ్వాలి. అలాంటి అంతర్ముఖుడైన హనుమంతుడిని నేను అంతర్ముఖుడినై జపిస్తున్నాను అన్నారు ఆదిశంకరాచార్యులు వారు. అటువంటి హనుమంతుడు సర్వకాల సర్వావస్థలో రక్షించుగాక. అసలు ఆయనకున్న పేరుల్లో మొట్టమొదటి నామమే హనుమంతుడు. హనువు అంటే దవడ. మన దవడల లోపలికి వెళ్ళి ఉంటాయి. ఆయనకి అలా కాకుండా ఈ మూతి చుట్టూలా బయటకు వచ్చి ఉంటుంది. వజ్రాయుధం దెబ్బ వల్ల అయితేనేం, కొండ మీద పడ్డం వల్ల అయితేనేం ఆయన హనువు భుగ్గనమయ్యింది, అంటే పగిలింది. బయటికి కనపడుతూ పగిలి ఉన్న దవడ కలిగిన వాడు గనక ఆయన్ని హనుమంతుడు అన్నారు. అలాగని దవడలు పగలగొట్టుకున్నవాడల్లా హనుమంతుడు అవడు. బయటికి దవడ వచ్చుట అంటే ఆయన అంతవరకు దాచుకున్న జ్ఞానమంతా బయటికి పంచిపెట్టడం మొదలుపెట్టాడు అని అంతరార్థం. పరాశరులు వారు హనుమంతుడు తనలో ఉన్న జ్ఞానమును తానే గురువై శిష్యులకి బోధించాడు, బోధించడం వల్ల ఆయన హనుమంతుడయ్యాడు అని స్వయంగా పరాశర సంహితలో వేదవ్యాసుల వారి తండ్రి చెప్పిన మాట. హంతి భక్ష్యంతి హనుహు, హంతి భక్ష్యం హనుహు ఇది హనుమంత, హనుమాన్ అని రోజు తింటాట. అందువల్ల భక్ష్యము చేస్తాడు గనక, తింటాడు గనక దవడలతో ఆయన్ని హనుమంతుడు అన్నారు. మళ్ళీ వెంటనే మనకి ఏమైనా అనుమానం వస్తుందేమోనని దవడల లోపలికి ఆహారమును తోసుకు తినేవాడల్లా హనుమంతుడు అవడం ఆయన జ్ఞానమును మాత్రమే తింటాడు గనక హనుమంతుడు అని చెప్పారు. హనుమంతుడు జ్ఞానమును మాత్రమే ఆహారంగా స్వీకరిస్తాడు. అందుకే చిన్నప్పుడు పుట్టగానే అన్నాళ్ళు ఆయన పుట్టింది ఎప్పుడు? వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే, మందవాసరం శనివారం నాడు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు తతో మధ్యాహ్న వేళాయాం జనయామాస వైసుతం అని పరాశర సంహిత. మధ్యాహ్నం పూట ఆయన పుట్టాడు. అది కూడా పూర్వాభాద్ర నక్షత్రంలో కర్కాటక లగ్నంలో పుట్టాడు అని. స్వామివారు పుట్టింది వైశాఖ మాసంలో దశమి నాడు. దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. అంటే అమావాస్య రావడానికి ఎన్నో రోజు అనమాట? 6వ రోజు. 6వ రోజు అమావాస్య. ఆ రోజు సూర్యగ్రహణం. సూర్యగ్రహణం ఎప్పుడు? అమావాస్య నాడు. చంద్రగ్రహణం పూర్ణిమ నాడే వస్తుంది, గుర్తుపెట్టుకోండి.
అమావాస్య నాడు సూర్యగ్రహణం నాటికి 6వ రోజు బాలుడు, 6వ రోజు పిల్లవాడు ఆకాశానికి ఎగిరి సూర్యుడిని ఫలమని మింగబోవడం ఏమిటి? సూర్య అంటే సంపూర్ణముగా జ్ఞానముతో ప్రకాశించువాడు. సూర్యుడి కంటే జ్ఞానస్వరూపుడు మరొకడు లేడు. సౌరపురాణము, శివపురాణము, భాగవతము, మహాభారతంలో అరణ్యపర్వం ఇవన్నీ లోకమునకు జ్ఞానమును ప్రసాదించే భగవంతుడు ప్రత్యక్ష దైవం సూర్యుడే అని చెప్పారు. అందుకే ఆయన్ని జ్ఞానస్వరూపుడని జ్ఞానభాస్కరుడని అంటాం. సూర్యుణ్ణి హనుమంతుడు మింగాడు అంటే జ్ఞానం మొత్తం స్వీకరించాలనుకున్నాడు. కానీ జ్ఞానం ఒక్కసారి వచ్చేస్తుందా? అలా వచ్చేస్తే అందరం ఎప్పుడో సూర్యుడి కంటే గొప్పవాళ్ళం అయిపోతాంగా. ఒకేసారి జ్ఞానం మీద ఆకాంక్షతో దాన్ని మింగబోతే మూతి కాలింది, తర్వాత యుద్ధం జరిగింది, ఆయన కింద పడ్డాడు. అంటే హనుమంతుడు మనకు అంతరార్థం ఏం చెబుతున్నాడు? జ్ఞానమును సాధనతో కొంచెం కొంచెం గురువుల దగ్గర విని నేర్చుకోవాలి. ఒక్కసారిగా జ్ఞానం రమ్మంటే రాదు, సాధన వల్ల రావలసిందే, కాలక్రమేణా రావలసిందే అని చెప్పడం కోసమే మూతి కాల్చుకుని నేల మీద పడి ఈ మొత్తం దవడ పగలగొట్టుకుని తద్వారా హనుమంతుడయ్యాడు. అంటే హనుమంతుడు భక్షించేది జ్ఞానం. ఆ జ్ఞానం కూడా ఒకేసారి తొందరపడి భక్షించబోయి మళ్ళీ క్రమంగా ఆ సూర్యుడినే గురువుగా చేసుకుని ఆయన దగ్గరే నేర్చుకున్నాడు విద్యలన్నీ. సూర్యుడు ఆయనకి గురువు. ఆ సూర్యుడిని ఎంతో భక్తితో నిరంతరం పూజించాడు. ఆయన జ్ఞానాన్ని మింగబోయాడు, ఆ జ్ఞానభాస్కరుణ్ణి గురువుగా స్వీకరించాడు. ఆ సూర్యవంశములోనే పుట్టిన రామచంద్రుణ్ణి శాశ్వతంగా ప్రభువుగా పెట్టుకున్నాడు. మొత్తం సూర్యుడి చుట్టే తిరిగింది కథంతా. చూడండి, సూర్యవంశం చుట్టూతే. అందువల్ల సూర్యుడి ద్వారా జ్ఞానమును స్వీకరించాడు గనక ఈ మహానుభావుడికి హనుమంతుడు అని పేరు వచ్చిందనమాట. హనుమాన్ అనగా జ్ఞానమును నిరంతరము స్వీకరించువాడు, స్వీకరించిన జ్ఞానమును లోకానికి అందించువాడు, ఆచార్యుడు అని అర్థం. మరొక గొప్ప నామం వాళ్ళ అమ్మ పేరు మీదుగా వచ్చింది. అమ్మ కంటే గొప్ప దేవత లేదని పదే పదే చెప్పుకున్నాం కదా మనం. ఎన్నో పురాణాలలో నా మాతు పరదైవతం. కానీ ఒక్క హనుమంతుడి దగ్గర ముందు హనుమంతుడు పేరు చెప్పాకే అంజనాసూను అనాలి. అందుకే రోజు హనుమంతుడి నామాలు చదివేటప్పుడు హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షః అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. 12 నామాలు హనుమంతుడికి చెప్పారు. కానీ మొదటి నామం హనుమాన్. ఎందుకంటే జ్ఞానము కంటే గొప్పది లేదు గనక. ఆయన జ్ఞానస్వరూపుడు, అందుకని హనుమాన్ నామం. రెండవది మాతృస్వరూపం అంజనాదేవి. అంజనాసూనుహు అని తల్లి ద్వారా ఇతన్ని స్మరిస్తున్నాం మనం. అంజన కొడుకు. ఎంత గొప్పవాడైనా వాళ్ళ అమ్మ కొడుకు అని చెప్పించుకోవడానికి పిలువబడ్డానికి ఇష్టపడతాడు. కౌసల్య సుప్రజారామ అంటే ఉన్న ఆనందం రాముడికి ఉత్తి రామ అంటే ఉండదట. అందుకే మహానుభావులందరూ కూడా కౌసల్యాతనయా అని ఆయన్నే స్మరించి తల్లిని ముందు పెట్టి తర్వాత అటువంటి కౌసల్య కన్నా మంచి సంతానమా అన్నారు ఆయన. హనుమంతుడికి కూడా అంజనాసూను అంటే బాగా ఇష్టం. జ్ఞానము తర్వాత మాతృస్వరూపాన్ని తలుచుకున్నాడు. అంజన అనే పేరే గొప్పదండి బాబు. అంటే బ్రహ్మ అని అర్థం. జ్ఞాన జన ఈ రెండింటికి సమానార్థకాలు. అంజన అంటే బ్రహ్మజ్ఞానము కలిగినది, బ్రహ్మమును ఎరిగినది, బ్రహ్మము నుండి ఆవిర్భవించినది అని. బ్రహ్మణ జాయతే ఇది అంజన. బ్రహ్మ నుంచి ఆవిర్భవించినది గనక అంజన. స్త్రీలింగం గనక. పుల్లింగం అయితే అంజన అంటాం. అంజనాదేవి పరబ్రహ్మస్వరూపిణి, పరబ్రహ్మ జ్ఞానం ఎరిగినది, పరబ్రహ్మ తత్వం నుంచి పుట్టింది. అది ఎందుకో తర్వాత తెలుస్తుంది మీకు. ఎందుకంటే ఆవిడ గౌతముడికి పుట్టిన కూతురు గనక. గౌతముడు అంటే స్వయంగా బ్రహ్మదేవుడికి అల్లుడు. అందువల్ల కాబట్టి అంజనాదేవి సంపూర్ణమైన జ్ఞానముని ఎరిగినది. ఆవిడ కుమారుడు అనగా మళ్ళీ ఇందాకట్లాగే హనుమాన్ శబ్దంలాగే ఈయన
మాతృగర్భము నుంచి కాదు పుడత, జ్ఞానమును ఎరిగినటువంటి ఒకానొక దివ్యశక్తి సరస్వతీ స్వరూపాన్ని నుంచి ఆవిర్భవించాడు అని. అంజనము అంటే కాటుక అని ఒక అర్థం. కాటుక కొండ అని ఒక కొండ ఉన్నది హిమాలయ పర్వతాల్లో. ఆ కొండ దగ్గరికి వెళ్ళి కూర్చున్న వాడికి ఏది కావాలంటే అది కనపడుతుంది. అక్కడ ఒక్క క్షణం ధ్యానం చేస్తే ఈ సృష్టి మొత్తంలో ఎక్కడ ఏ మూల ఏమి జరుగుతుందో అదంతా కంటి ముందు గోచరిస్తుంది. అందుకే ఆ అంజన పర్వతం చాలా గొప్పది అని పేరు. హనుమంతుడు కళ్ళు మూసుకుంటే ఈ చరాచర జగత్తులో ఏం జరిగిందో తెలుస్తుంది. అందుకని అంజనాసూను అన్నారు. అంజనము అంటే మరొక అర్థం ఏమిటంటే మానవుడికి దివ్య శక్తిని ప్రసాదించే ఒకానొక గుళిక. జ్ఞానాంజన శలాకే అని మన జ్ఞానం అనే ఒకనొక అంజనపు పిసరతోటి అజ్ఞానాన్ని తొలగించేటటువంటి వాడు గురువు అని. కంటికి పూర్వకాలంలో మహర్షులు తపస్సు చేసి సాధించిన ఒకనొక పసరుని రాసేవారు. ఈ పసరు నల్లగా, అది కూడా కాటుకలైగా ఉంటుంది. అది కంటికి ఇలా రాసుకుంటే, ఈ అంజనం కంటికి రాసుకుంటే భూగర్భంలో ఎక్కడ ఏ నిధి ఉంది, లేక ఏ ప్రాంతంలో ఏ ధాతువులు ఉన్నాయి, ఏ నవరత్నాల వంటి ఉన్నాయి, ఇవన్నీ తెలిసేవి. అందుకని అంజనము కంటికి రాసుకుంటే నవనిధులు తెలుస్తాయని శాస్త్రం అన్నమాట. హనుమంతుడు అంజనాసూనుడు అంటే దాని అంతరార్థం ఏంటంటే ఆయన రోజు తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి తల్లి కాళ్ల కింద ఉన్న ఎంత దుమ్ము కంటికి రాసుకునేవాట. రాసుకోగానే తన గురువులెవరు, తాను చెయ్యవలసిన కార్యక్రమం ఏమిటి, ఈ చరాచర జగత్తులో ఏ మానవుడి దగ్గర ఏ శక్తి ఉంది ఇదంతా తెలిసిపోయేది. అందుకని ఆయన అంజనాసూనుడు అన్నారు. అనగా అన్నిటినీ కళ్ళు మూసుకుని కేవలం మాతృపాద రజస్సు ద్వారా గ్రహించువాడు. మీరు కూడా వాడు గుర్తుపెట్టుకోండి. రోజు అమ్మకి నమస్కరించి అమ్మ కాలి కింద అరికాలి కింద ఉన్న ఎంత దుమ్ము కంటికి రాసుకుంటే హనుమంతుడిలాగే ఈ చరాచర జగత్తులో ఎక్కడ ఏం మూల ఏం దొరుకుతుందో తెలిసిపోతుంది. మాతృపాద రజస్సుకి ఎంత శక్తి ఉన్నదో బ్రహ్మాండ పురాణంలో చిట్ట చివరి అధ్యాయాలు 4 వరసగా చెప్పారు. అందులో నిషిద్ధ కార్యక్రమం చేసిన వాడు కూడా, శాస్త్రాలు ఈ పని చెయ్యొద్దని చెప్పాయి కదా, ఆ పని చేసిన వాడు కూడా తల్లి దగ్గరికి వెళ్ళి, కన్న తల్లి దగ్గరికి వెళ్ళి భక్తితో నమస్కరించి ఆవిడ పాదధూళి కాస్త కంటికి రాసుకుంటే, అంటే వాడి కళ్ళు తెరిచి రాసుకోకూడదట, అలా రాసుకుంటే కళ్ళు పోయే ప్రమాదం ఉంది. అందుకని కళ్ళు మూసుకుని ఇలా రాసుకుంటే వాడికి శాస్త్ర నిషిద్ధ కర్మల వల్ల వచ్చే పాపం తొలగిపోతుంది. అంత గొప్పది మాతృపాద ధూళి. అందుకే అది శిరోధార్యం, చక్షుర్ధార్యం అని చెప్పారు. హనుమంతుడు అటువంటి వాడు. అటువంటి హనుమంతుణ్ణి గురించి తెలుసుకోవాలని చాలా కాలం క్రితం మొట్టమొదటి బాగా భావించిన వాడు పరాశర మహర్షి. వేదవ్యాసుడి కన్న తండ్రి ఆయన. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. రోజు ఇంచుమించుగా విష్ణు సహస్రనామ పారాయణ చేసే వాళ్ళందరూ ఈ శ్లోకం పారాయణ చేస్తూనే ఉంటారు. నిజానికి ఈ శ్లోకం రాసింది వ్యాసుడు కాదు, వాళ్ళ నాన్నగారు రాశారు. కొడుక్కి నమస్కారం చేసిన తండ్రి ఎవరైనా ఈ సృష్టిలో ఉన్నారా అంటే ఒక్క పరాశరుడు. ఎందుకంటే కొడుకు అటువంటి వాడు గనక. వ్యాసం, వ్యాసుని గురించి నమస్కరిస్తున్నాను. ఆయన ఎటువంటి వాడు? వశిష్ఠ నప్తారం. నప్తృ శబ్దానికి ముని మనుమడు అని అర్థం. వశిష్ఠునికి ముని మనుమడు. శక్తేహ పౌత్రం, శక్తేహ శక్తి యొక్క పౌత్రం మనుమడు. కొడుకు కొడుకుని పౌత్రుడు అంటారు. పుత్రుడి యొక్క పుత్రుడు పౌత్రుడు. శక్తికి మనుమడు. వశిష్ఠునికి ముని మనుమడు. వశిష్ఠుడికున్న 100 మంది కొడుకుల్లో పెద్ద కొడుకు పేరు శక్తి. ఆయనకు 4 కొడుకులు, అందులో పెద్దవాడు ఈయన. తర్వాత పరాశరాత్మజం, పరాశరుడికి కొడుకు. సుఖతాతం, సుకునికి తండ్రి. తాత అంటే తండ్రి అని అర్థం సంస్కృత శబ్దంలో తాత. తెలుగులో తాత అంటే మళ్ళీ తండ్రి యొక్క తండ్రి లేదా తల్లి యొక్క తండ్రి. కానీ సంస్కృతంలో తాత అంటే తండ్రి అని అర్థం. వరుసగా సుకుడికి తండ్రి, పరాశరుడికి కొడుకు, శక్తికి మనుమడు, వశిష్ఠుడికి మునిమనుమడు. అటువంటి వ్యాసుని గురించి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణుడి స్వరూపం. అందుకే నారాయణ నమస్కృతి అంటే ఏదో విష్ణువుకి నమస్కారం చేస్తున్నామని పైకి అలా కనపడుతుంది. ఇందులో ఉన్న అంతరార్థం వేరు, ఆ శ్లోకం గొప్పతనం వేరు. దీంట్లో మనం నమస్కారం చేసేది ఒక్క వ్యాసుడికే. కానీ వరసగా నారాయణం, నరం, దేవీం సరస్వతీం, వ్యాసం వీళ్ళందరికీ నమస్కారం చేస్తున్నామంటే వేదవ్యాసుడు సరస్వతీ స్వరూపుడు. వేదవ్యాసుడు విష్ణువు యొక్క అపరావతారం. నరము అంటే జ్ఞానము, లోకానికి జ్ఞానమునిచ్చేవాడు గనక నరుడు. ఆ నరుడు ఎప్పుడు సందేహాలతో ఉంటాడు. సందేహాలతో ఉండే అర్జునుడి రూపంలో ఉంటూ నారాయణ స్వరూపుడై ఉంటూ లోకానికి సరస్వతిని పురాణాల రూపంలో అందజేసిన వేదవ్యాసుని గురించి నమస్కారము అని అర్థం. అందువల్లే మనం భారతాన్ని జయము అన్నాం. జయములో ఇవన్నీ ఉన్నాయి గనక ఆ వేదవ్యాసుల వారు పుట్టగానే తండ్రికి తల్లికి నమస్కరించాడు. తండ్రి, నేను తపస్సుకు వెళ్ళిపోతున్నాను, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మీ సేవ చేస్తానన్నాడు. అమ్మాయి, నువ్వు యథాప్రకారంగా కన్యగా ఉంటావని తండ్రి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తల్లి అంది, నువ్వు వెళ్ళిపోతావు నాయనా, భవిష్యత్తులో నాకు మోక్షం ఎవరిస్తారు అంది. ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు కుమార అను చాలు, నేను వచ్చి నీ దగ్గర ప్రత్యక్షమవుతాను, నీకు నాకు మధ్యలో అనుబంధం ఉంది అని వెంటనే హిమాలయాలకు వెళ్ళిపోయాడు. బదరీ దగ్గర సరస్వతీ నదీ తీరంలో పంచవర్ష సహస్రాణి 5000 సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన. ఆ తపశ్శక్తిని ధారపోశాడు. ఆ తర్వాత మొట్టమొదటిది మహాద్భుతమైనది 1,07,281 శ్లోకాలతో కూడిన అపూర్వ ఇతిహాసం మహాభారతం రాశాడు. ఆ మహాభారతం కూడా అందరికీ అర్థం కాదని వేదాలు విభజించిన స్వామి మహాభారత సారాంశాన్ని ఇంకా తేలిగ్గా అందించడం కోసం మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కూర్మ స్కాంద పురాణములనే 18 పురాణాలు ఇచ్చాడు. ఇంకా పురాణముల సారాంశం కూడా లోకానికి పూర్తిగా అర్థం కావడం లేదని ఉశనస, సౌర, నృసింహ, కాపిల, పరాశరాది 18 ఉప పురాణాలు రాశాడు. ఇవన్నీ రాసి లోకంలో ఎన్ని అందించాలో అన్ని అందించేశాడు. ఒక రోజున అందరూ వ్యాసుడు సద్గురువు, పురాణవేత్త, పురాణకర్త, బ్రహ్మజ్ఞాని అని పొగుడుతున్నారు. నైమిషారణ్య ప్రాంగణంలో అందరూ పొగుడుతూ ఉంటే ఇంతలో ఒక ఆయన అక్కడికి వచ్చాడు. అందరూ ఆయన్ని చూచి లేచి నిలబడి నమస్కారం చేశారు. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, పెద్దలంతా నమస్కారం చేస్తున్నారు, ఈ వచ్చిన వారు ఎవరండి అన్నారట. ఆయన ఎవరని అడుగుతారేమిటండి, ఆయనే మా గురువు గారికి గురువు అండి అన్నట్ట ఈ పురాణం చెబుతున్న సూత మహర్షి.